ప్రార్థనా జీవితంలో నీవు కానీ విఫలం చెందితే టోటల్గా లైఫ్లో చాలా విషయాల్లో విఫలం చెందుతావు. ప్రార్థనా జీవితంలో మనకి వైఫల్యం అనేది జరిగిందంటే, ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే జీవితంలో చాలా సంగతుల విషయంలో ఓడిపోతాం. ఎందుకంటే ప్రార్థనలో మనల్ని ఓడగొట్టాలనేదే శత్రువు యొక్క కుట్ర. ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే ఇక అన్ని విషయాల్లో మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు. నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను. నేను అందుకే చెప్తున్నాను, ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు, దేవుని సహవాసంలో అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు, నా విజయాలు వేరుగా ఉన్నాయి. ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి. స్పష్టంగా నాకు అర్థమై నేను చెప్తున్నాను. నేను ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతులు ఓడిపోతాడు. ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నిటిలో తిరిగి గెలవగలుగుతాడు. తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, శివధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, శివధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మీరు పాడండి ఆచరణ. తపమున తలచిన నిన్నే కదా, జపములు గొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు శభాష్ సఫలత నీవే కదా, పాపహరా శాంతికరా. హే ప్రభు, భలే నచ్చింది నాకు అది, భలే నచ్చింది నాకు. ఏమి ప్రాస కలిపి పాడాడు ఆయన. విఫలులు చేసిన విజ్ఞాపనలు. ఇప్పుడు నువ్వు ఓటెంపాలు అయిపోయి ఉన్నావు, ఇప్పటికే అయిపోయి ఉన్నావు, నీ పని అయిపోయి ఉంది. కనీసం దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా రా, ప్రార్థనా బలిపీఠం దగ్గరికి రమ్మంటున్నాడు. రా, నువ్వు రా, అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడన్నారా, అయిపోయింది ఇప్పుడన్నారా. ఇక నుంచి సఫలత ఎలా ఉంటుందో నీకు చూపిస్తారమ్మంటున్నాడు. నాయన అర్థమైందా? చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. నేను చెప్తున్నాను, ఇప్పటికే ఓటమి బాట పట్టావా, దెబ్బలు తిన్నావా, దా నాడు బలిపీఠం దగ్గర, ప్రార్థన బలిపీఠం దగ్గర సఫలత అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అన్నాడు. దెబ్బతిని దేవుని కోపాగ్నికి గురైన దావీదు ఆ విఫలతలో కూడా ఒక ప్రార్థన చేశాడు. నా కుమారుడి దగ్గర చేరిన అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టవా అన్నాడు. చెడగొట్టాడు. హూషైని పంపి, దేవా, కర్తవ్యాన్ని మరచి బుద్ధిహీనుడనే చరించాను, 2 కళ్ళు పోగొట్టుకొని బందీనైపోయాను, నా 2 కనుల నిమిత్తం ఫిలిస్తీన్ల మీద ఒక్కసారే పగ తెచ్చుకోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వవా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు మళ్ళా అభిషేకం పంపించాడు శాంసన్ మీదకి. మళ్ళా అభిషేకం పంపించాడు. ఒకే ఒక్క గుద్దు దేవాలయానికి ఆధారంగా ఉన్న స్తంభం కూలిపోయింది. మొత్తం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. జీవితకాలంలో శాంసన్ చేసిన శత్రు సంహారాన్ని చూస్తే తను పూర్తిగా 2 కళ్ళు కోల్పోయి విఫలుడై ఓటమి పాలైన తర్వాత చేసింది ఎక్కువైంది. అది మరి అయిపోయింది ఇక నా పని అనుకున్నవాడు మళ్ళా దేవుని వైపు తిరిగి దేవాన్ని మొర పెడితే దేవుడు మళ్ళా తిరిగి హస్తాన్ని అందిస్తే
ఎలాంటి విజయం అంటే లైఫ్లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని గొప్ప ఘన విజయాన్ని ఆ ఫైనల్లో చూశాడు ఆయన. ప్రియులారా, నేను నాకు ఏదో మీ ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నాను, వాక్యం చెప్తున్నాను. ప్రభువుకు స్తోత్రం. మన వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చగల దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అదే పిలుస్తున్నాడు, రమ్మని, సమీపించమని పిలుస్తున్నాడు. ఓకేనా? ఎన్నైనాయండి? ఇంకా 2 చెప్తా, లేదా ఈసారి ఎప్పుడని చెప్పేదా? ఆణిముత్యాలు 5 చెప్పా, ఇంకో 2 చెబుతా. రాసుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. 6వది, ప్రార్థనతో మనం దేవుని సమీపించటం ఒక మధురమైన అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో మనకు గాఢమైన అనుబంధం కలిగించేటువంటి స్థలం, దేవునికి దగ్గరికి తీసుకెళ్ళింది ప్రార్థన. ప్రార్థనతో మనం దేవుని సమీపించినప్పుడు ఇక మనం ఇతరులను పట్టించుకోం, ఆయన మన బంధము నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. నీ ప్రాణమిచ్చింది నా కొరకనే, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, కావాలి నీ స్నేహము. అది సంగతి. ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో వ్యవహరించటం అనేది కానీ మనకు రుచి అర్థమైందంటే ఇక నువ్వు వద్దని నాగవు, నాకు ఈ బాధలు ఉండవు, ఈ గంటల ప్రసంగాలు ఉండవు. ఆయనతో సహజీవనం, ఆయనతో సహవాసం, అందులో ఉన్న మాధుర్యం అర్థమైందంటే జనాల్లో ఉండటానికి ఇష్టపడవు. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే వీళ్ళు ఆయనతో మాట్లాడుకోవాలనిపిస్తుంటుంది. ఉండబుద్దిగా జనాల్లో ఉండాల్సి వస్తే, మన కర్మ గాలి బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తే ఐగుప్తు బానిసత్వం లాగా ఉంటుంది. ఎప్పుడు బయటపడతాను తండ్రి ఈ బానిస సంఖ్యల నుంచి? నాకు వద్దు తండ్రి, నాకు నువ్వు కావాలని లాగుతూ ఉంటుంది మనసు. మీరు ఎంతమందికి ఉంది అనుభవం? ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారా మీలో? పొద్దున్న లేగిస్తే పొలోమని పోవాల్సి వస్తుంది, నాయన నాకేమో నీ పాదాల చెంత ఉండాలని చాలా ఆశ ఉందని ఎంతమంది ఏడుస్తూ ఉంటారు? ఏడ్చి వాళ్ళు చేతులు ఎత్తండి. కన్నీళ్ళు, దుఃఖం. ఆయన సహవాసంలో ఉన్న మాధుర్యం అర్థమైతే లోకంలో ఉండబుద్ధి కాదండి. లోకంలో నుంచి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు అంటే ఆయన మాధుర్యం నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఆనందంగా పరిగెత్తుతాం. ఏమని? నువ్వే కావాలి, నీతోనే ఉండాలని పరిగెత్తుతాం, కన్నీళ్లతో పరిగెత్తుతాం. నీకు స్వాంతన అక్కడే, సేద తీరేది అక్కడే. అక్కడికి వెళ్తేనే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అంతే.
సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు నాకు భేదం లేదు. ఆయనలోని ఆ మాధుర్యం రుచి అర్థమైతే ఉండలేవు నువ్వు. అన్నిటికంటే కూడా అదొక మధురమైన అనుభూతి, గాఢమైన అనుబంధం. రుచి తెలిసిన వాడికి అది గొప్ప మధుర అనుభూతి. రుచి ఎరగనోడికి అబ్బో ప్రార్థన ఇప్పుడు ప్రార్థన చేయాలా, చేద్దాం, కానీ చేసేదేముంది, దొరికాంగా. అదే రుచి తెలిసిన వాడికి, విలువను అర్థమైన వాడికి పరిగెత్తుతాడంతే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో. ఈ మాట పాడతావు. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని సమీపించటం, ఆయన సామీప్యంలోని మాధుర్యాన్ని అనుభవించడం అనేది నువ్వు అవగాహన చేసుకుంటే, సూర్యోదయం కోసమే నేను వేచి ఉన్నాను యేసయ్యా, నీ సన్నిధి కోసం, నీ సహవాసం కోసం నేను ఎదురు చూస్తున్నాను. యేసయ్యా రా, నీతో ఉండాలి, నాకు అవకాశం ఇవ్వు, నాకు స్వేచ్ఛను. నేను చెప్తున్నా, ఇప్పటికి పరిచయం చేస్తూ ఉన్నాను చాలా బిజీగా హడావుడిగా, కానీ నా గుండె కొట్టుకుంటానే ఉంటుంది ఎప్పుడు ఆయన సహవాసం కోసం. ఒంటరిగా ఉండాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడుకోవాలని నా గుండె నిరంతరం కొట్టుకుంటానే ఉంటుంది. కానీ ఏం చేద్దాం, బాధ్యతలు పెరిగినాయి, పని విస్తరిస్తూ ఉంది, దేవుని పని జరుగుతుంది. కానీ తప్పే, నా తప్పే. దేవుని పని ఎంత విస్తరిస్తే అంత దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయనకి ఎక్కువ సమీపంలోకి వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు నాకు ఈ విస్తరణ నేపథ్యంలో ఈ పనులు నన్ను ఆకర్షిస్తున్నాయి.
నువ్వు చేయకపోతే ఇంకెవరు, నువ్వు చేయాలా, నువ్వే ఉండాలా, నువ్వే 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 అనే అదొక శోధన నాకు. అది నా మనసుని నేను బ్యాలెన్స్ చేసుకోవలసిన శోధన. నా మనసు నన్ను తప్పుడు త్రోవలకు తీసుకెళ్తున్న శోధన నాకు. అది కాదు, నేను కాదు, నా యేసయ్య చేయాలి అవన్నీ. ఆయన చేయాలా, ఆయన కదిలి ఆయన చేసి ఆయన సక్సెస్ చేయాలా. నేను అవన్నీ జరగాలంటే నేను ఆయన పాదాల దగ్గర ఉండాలి. అది నా ఏడుపు, నా కన్నీళ్ళు. అప్పుడు ఇవి కాదు, ఇంకా ఇంకా పెద్ద పెద్ద పనులు, ఇంకా ఎంత పెద్ద పనులైనా ఆయన ఒక చిటికలో అన్నీ చక్కదిద్దుతాడు. కొంచెంసార్లు ఏడ్చుకుంటా, నిన్ను సమీపించలేకపోతున్నాను. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపాన నువ్వు నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. నా హృదయ వాంఛ నా దేవుడు తీర్చును గాక. ఇంతగాదు, ఇంకా ఇంత పనైనా సరే నా దృష్టి ఆయన పాదాలకెళ్ళి ఆయనకెళ్ళే ఉండును గాక. మరి మీ దృష్టి, మా దృష్టి కూడా అంతే అనరా? మరి అంతేనా? తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదనను నీపై ఆశ బ్రతికించింది. గీరే దుఃఖకుంటే నన్ను మీరే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. ఇక్కడ ఎంతమంది సమూహం ఉన్నారు అనే క్వాంటిటీ కాదండి లెక్క. ఉన్న వాళ్ళలో నిజంగా దేవుణ్ణి ప్రేమించి, దేవునితో కనెక్ట్ అయ్యి, దేవుని సన్నిధిని అంతగా పరితపించి ఆశించే క్వాలిటీ కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారన్నదే లెక్క. క్వాంటిటీ ఏముందండి, అంత అన్ని రకాల సరుకు ఉంటుంది. కానీ దేవుణ్ణి నిజంగా ఆయన రుచి చూసి, ఆయన ప్రేమించి, ఆయన లోకంలో, ఆయన ప్రపంచంలో, ఆయన భక్తిలో, ఆయన తన్మయత్వంలో, ఆయన సాహచర్యంలో, సహవాసంలో ఉండేటువంటి క్వాలిటీ, అలాంటి వాళ్ళు కావాలండి నాకు, నా దేవునికి. మీరందరూ నజరేయుడగు యేసు నామములో అట్టివారై ఉందురుగాక. మనమందరము నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అట్టివారవై ఉందురుగాక. ఓ దైవజనుడు అలాంటి వాడై ఉంటే వాని వల్ల దేవుని పని ఘనంగా జరుగుతుంది. ఓ దైవ సేవకురాలు అట్టిదై ఉంటే ఆమె వల్ల దేవుని పని ఘనంగా జరుగుతుంది. ఒక విశ్వాసి, ఓ పరిచారకుడు అలాంటి వాళ్ళై ఉంటే
వాళ్ళు ఇక ఒంటిగా ఉండరు. అనేక ఆత్మల్ని సాధించగలుగుతారు, క్రీస్తు కొరకు జయించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మాట, ఈ హోల్ నైట్ ప్రేయర్కి చివరి మాట. ఇంకెక్కువసేపు చెప్పినాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ప్రేయర్ సమయం ఇస్తాను, మనసారా దేవునితో మాట్లాడుకుంటారు కానీ హ్యాపీగా. మళ్ళీ నా చేతుల కోసం వెతకొద్దు, నేను దొరకాలని ఆశించొద్దు. మీరు కలుసుకోవాలి. ప్రారంభం నుంచి నా తపనదే. మీరు నన్ను కలుసుకోవాలనేది నా ఆశ కాదు, మీరు ఆయన్ని కలుసుకోవాలి. నన్ను కలుసుకుంటే మీకు ఒకవేళ ఏదైనా ఒక మాట ఆదరణ దొరికిద్దేమో, చిన్న ప్రార్థన మీ పక్షంగా జరిగిద్దేమో, కానీ మీరు ఆయన కలుసుకుంటే మీకు తిరుగులేని సమాధానం దొరికింది, తిరుగులేని సమాధానం. మీరు ఆయనతో అనుసంధానం అయితే, ఆయనతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగితే నీకు ఇంక ఎదురుండదు. ఆఖరి మాట, మనకు కావలసినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, కానీ మనకు అవసరమైన వాటిని మాత్రమే దేవుడిస్తాడు. రాసుకోమ్మా. గనుక మనకు కావలసినవన్నీ మనం దేవుణ్ణి అడుగుతాం, మనకు అవసరమైనవి మాత్రమే దేవుడిస్తాడు. సూపర్ మాట కదా. అంతే ఇవ్వాలా, లేకపోతే మీకు కావాల్సిన ఇవ్వాలా? ఇస్తే పోతాం, పెందలాడిపోతాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వటం ఎంత అవసరమో, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వకపోవటం కూడా అంతే అవసరం. ప్రభువుకి స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందా మీకు? కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం ఎంత అవసరమో, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఇవ్వకపోవటం అంత అవసరం. పొరపాటున జవాబులు ఇవ్వలేదని సణుక్కోవద్దు. ఇవ్వని ప్రార్థనలకు జవాబులు ఇవ్వనటువంటి విషయాలు ఉంటే వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. సో జవాబు ఇచ్చాడంటే మంచి కోసమే, జవాబు ఇవ్వలేదు అంటే అది కూడా మన మీద కోరే. హల్లెలూయా. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మ స్థానంలో నువ్వు ఉంటే, ఎవరు యాకోబు కొడుకు యోసేపు ఉన్నాడు కదా, వాళ్ళ తల్లి స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమని ప్రార్థన చేస్తావు? నా తండ్రి, నా కుమారుడు అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములందరూ నా కుమారుణ్ణి మా చిన్న తమ్ముడని ప్రేమించాలి తండ్రి, వాళ్ళ మధ్య ఐక్యత నాయన అని ప్రార్థన చేస్తాం. పొరపాటున ఐక్యత రాలేదు, వాళ్ళు తమ్ముడి మీద అటాక్ చేశారు. అయితే ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? సరే, వాళ్ళ మధ్య ఐక్యత చెడింది, కానీ వాడిని మాత్రం వాళ్ళు కీడు తలపెట్టకుండా చూసుకోయా అని ప్రార్థన చేస్తాం. సరే, కీడు తలపెడితే తలపెట్టారు, ఐగుప్తుకు మాత్రం అమ్మకుండా చూసుకోయా అని ప్రార్థన చేస్తాం. ఐగుప్తుకు అమ్మితే అమ్మారు, అక్కడన్నా నా బిడ్డని సుఖంగా ఉండేటట్టు చేయ, పోతీఫెరో భార్య కన్నేయకుండా చూడే అని ప్రార్థన చేస్తాం. కన్ను వేస్తే వేసింది, కానీ నా బిడ్డ చెరసాల పాలు కాకుండా చూడయ్యా అని చేస్తాం ప్రార్థన. దేవునికి స్తోత్రం. నాయన, ఒకవేళ చెరసాల పాలైతే ఆ బిడ్డ ఆ చెరసాల నుంచి కనానుకు రావాలయ్యా, చెరసాల నుంచి ఆడికి రావాలయ్యా, ఇంటికి రావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నువ్వు యోసేపు తల్లివైతే ఈ ప్రార్థన చేస్తావు చేయవా? ఏ ప్రార్థన చేస్తావు? లేకపోతే అయ్యా, నా అబ్బాయికి వాళ్ళ అన్నోళ్ళతో తగాద రావద్దండి, వాళ్ళు ఈయన తన్ని ఐగుప్తుకి అమ్మాలని ఆయన, మీకు స్తోత్రం ప్రభా, తప్పకుండా చేయి తండ్రి, నీ దయ తండ్రి, నా బిడ్డ బానిసగా 20 తులాలు వెండికి అమ్మాలి తండ్రి అంటావా? అక్కడ యజమానురాలు కన్నేయాలి తండ్రి, నా బిడ్డను ఒక్కసారి చూడండి ఆయన అంటావా? కన్నేసి వాడిని తల ఒక తన్ను తన్ని జైలు పాలు చేయి నాయన స్తోత్రం అంటావా? ఎవరు అంటారండి అట్లా? కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఒకవేళ పోతీఫెరా ఇంట్లో యోసేపు ఆ శోధనను ఎదుర్కోపోతే లైఫ్ లాంగ్ అక్కడ బానిసల మీద నాయకుడిగా ఉండేవాడు, అంతేగాని ఇంకేమయ్యేవాడు?
ఎంతమంది ఉన్నారు లైన్లో? అవునా? నీ ప్రార్థన విని పోతీఫెరో ఇంటోనన్నా స్థిరపరచయ్యా నా బిడ్డని అంటే బానిసల మీద నాయకుడే పెద్ద బానిసగా ఉండేవాడు తప్ప ఐగుప్తుకి ఏలిక అయ్యేవాడా? ఏలిక అంటే తెలుసా మీకు? ఎలుక అనుకున్నారు, ఎలుక కాదు. ఏలిక అంటే పాలించువాడు. ఫరో ఏమన్నాడు? యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటి వాళ్ళకు కూడా నువ్వు ఫరో అన్నాడు. నీ మాట లేక ఎవడు తన చెయ్యి కానీ కాలు కానీ ఆడించడానికి లేదన్నాడు. రాజుకే రాజు. అదే మన ప్రార్థన. దేవుడు జవాబిస్తే ఆమేన్ అన్నాడు అనుకో. ఏ ప్రార్థనకి? పోతీఫెరో ఇంట్లోనే నా బిడ్డ ఉండాలి నాయన, అక్కడన్నా వాడు సుఖంగా ఉండేటట్టు చూడుతండి అంటే అక్కడ హ్యాపీగా ఉండేవాడు. అంతవరకే, బానిస మీద పెద్ద బానిసగా. కానీ ఏలికగా మారేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ యోసేపు తల్లి ప్లేస్లు అంటే వాళ్ళమ్మ లేదే పాపం, చనిపోయింది. ఒకవేళ ఆమె ఉండి ఆ తల్లి ప్లేస్ నువ్వే అయితే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేస్తావు. అప్పుడు యోసేపుని ఇంకొక షేడ్లో చూడాల్సి వచ్చేది మనం. అవునా? ఒకవేళ యోసేపు తండ్రి యాకోబు ప్లేస్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రార్థనలు చేస్తావుగా. చెప్పవా? చెయ్యేస్తావే? అవునన్నా, అంతే చేస్తాను. చివరి క్లైమాక్స్ ఏందో నువ్వు ఊహించు. మరి పెద్ద బానిసగా అక్కడ ఆగిపోయేవాడు. అవునా? కానీ దేవుడు నాయకత్వం, నడిపింపు చూడు. శ్రమలో కొలిమిలో గుండా తీసుకెళ్ళి రూట్ అసలు ఎక్కడి నుంచి అక్కడికి వేసాడో చూడు. కనాను నుంచి ఐగుప్తుకి వేసాడు రూటు. అక్కడి నుంచి పోతీఫెరో ఇంటికి వేసాడు. అక్కడి నుంచి జైలుకి వేసాడు. జైలు నుంచి ఫరో ఆస్థానానికి వేసాడు. ఆస్థానం నుంచి సింహాసనానికి వేసాడు. ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో మనకు తెలియదు. మనం ఒకటే అడుగుతాం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నాకు కావాలి కావాలి కావాలి, నేను అడిగినవన్నీ రావాలి ప్రభువా, కావాలి కావాలి, కోరినవన్నీ కావాలి. నువ్వు ఇవ్వకుండా నేను ఉండలేనయ్యా. నా మాట విని నువ్వు జవాబు ఇవ్వయ్యా. అండాదండా నువ్వే, నేను అడిగినవన్నీ యేసయ్యా అని అడిగి చేసాం. ప్రార్థన పాడాం అనుకో, ఆమేన్ అన్నాడు అనుకో, ఎక్కడ మొహం బయలుదో తెలియదు. కాబట్టి ఏం పడాలి? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. కలతలలో నేను కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, జవాబు వచ్చిన ప్రార్థనలకు స్తోత్రం, జవాబు రాని ప్రార్థనలకు ఇంకా డబల్ స్తోత్రం. ఎందుకంటే దేవన్నా, నాకు ఈ ప్రార్థనకి జవాబు రాలేదంటే మొత్తానికి ఏదో నా మొహం పగిలే అవకాశం ఉంది. దాని నుంచి నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రం.
నా దృష్టికి మంచిగానే అనిపిస్తుంది, అది ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ దాని వెనుక లాభ నష్టాలు నాకు తెలియదు. కాబట్టి జవాబు ఇచ్చిన ప్రార్థనల కొరకు స్తోత్రం, ఇవ్వని వాటి కొరకు కూడా. ఎందుకంటే నా మంచి కోరే వాళ్ళలో నీకంటే ఎక్కువ ఎవ్వరు లేరు తండ్రి. నా క్షేమాధారము నువ్వే, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరత నేను విమర్శించను. కలతలలో నేనున్నా కలవరపడ్డాను. నీ తలపులలో ఉన్నాను చూడు, అది చాలు నాకు. నీ ఆలోచనల్లో ఉన్నాను కదా నేను. నువ్వు నన్ను గమనిస్తున్నావు, నా లైఫ్ని గమనిస్తున్నావు, ఇంకా నాకెందుకు టెన్షన్? నువ్వే చూసుకుంటావు. క్రైస్తలాడు. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. ఇక చాలు, ప్రార్థన చేద్దాం. అదే చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఒకవేళ మోకాళ్ళ మీద ఉండి ఓపిక లేదన్నట్టు పైకి లేచి నిలబడండి. తర్వాత మోకాళ్ళు ఎదురు, కానీ మీ కంఫర్ట్ మీకు ఎలా ఉంటే అలా. ఒకవేళ పాపం కొంతమంది కూర్చొని పట్టుకుపోయి ఉంటే అందుకని పైకి లేచి నిలబడచ్చు, నేనేమనుకోను. లేదన్నా నాకు మోకాళ్ళు బాగానే ఉన్నాయి, నేను వేస్తానంటే మోకాళ్ళు అయ్యి ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ఇక నేను ముగిస్తాను. మీకు ప్రార్థనకు టైం ఇచ్చి నాకెళ్ళి ఒకసారి చూడండి, ఆ తర్వాత కళ్ళు ముద్రగాలి. మీకు ప్రార్థన టైం ఇచ్చి ప్రార్థన నడిపింపు కొరకు మిమ్మల్ని అప్పగించి నేను ముగింపులో తీసుకెళ్తా. అంతకుముందు 3 దాకా ప్రార్థన చేయించేవాడు, ఇప్పుడు ఏందో మరి 1:30, 2 ముగిస్తున్నావు అని కొంతమంది ఫీలింగ్స్. అంతకుముందు 10:30 మొదలుపెట్టి ఇప్పుడు 9గా మొదలు పెడుతున్నాం. జస్ట్ టైంను కొంచెం ముందుకు తీసుకొచ్చాం అంతే. గంటలు అయ్యే. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, రైట్. ప్రార్థన చేద్దామా? ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా సిద్ధపడ్డారా, లేకపోతే ప్రార్థన చేయమన్నానని లేచారా? ఇక అది మీ ఫీలింగ్, మీకు ఎలా ఉందో, మీకు చేయాలనిపిస్తుందో లేదో. మరి ఈ రాత్రి మేల్కొని నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఉంది, ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడన్న నమ్మకం ఉందా? ఎంతమందికి ఉందా? ఎలారా? డౌట్ లేదా? రైట్, ప్రార్థన చేయి. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందని మొత్తుకోవటం కూడా పక్కన పెట్టా నేను. ఎందుకంటే అననీయ నాకు ఒక ఐడియా చెప్పాడు. అననీయ బైబిల్లో, అననీయ 22 అపోస్తల కార్యాలు 22లో, సౌలా సహోదరా ఇక తడవు చేయట ఎందుకు, ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. ఒక వ్యక్తి నిజంగా సరిగ్గా ప్రార్థనలో దేవునికి కనెక్ట్ అయితే ఆ వ్యక్తి బాప్తీసం అందకుండా ఎవ్వడు ఆపలేడు. నువ్వు వద్దురా నాయన, ఇప్పుడు వద్దురా అన్న ఆగడు, వచ్చి నాకు బాప్తీసం ఇస్తావు సత్తా అని కూర్చుంటాడు. కాబట్టి ప్రార్థన చేయండి, నా దేవుడే నీతో మాట్లాడతాడు. మారు మనసు రక్షణ కూడా నువ్వే సిద్ధపడతావు. అందుకే మిమ్మల్ని ప్రార్థనలో దేవునికి కనెక్ట్ చేస్తే ఏమేం చేయాలో, నీ చేత ఏమేం చేయించుకోవాలో ఆయన చూసుకుంటాడు. పద్దాకలు నేను పొందు ఏంటిది, మారు మనసు పొందు, బాప్తీసం పొందండి సబ్బో అని నువ్వు వేసి ఒక సింధు ఎందుకు నాకు? కాబట్టి చెయ్యి, ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజంగా దేవుడు నీతో మాట్లాడేది అనుభూతి నీకు కలిగితే, అవసరమైన విషయాల్లో నేను దేవుడు సంధిస్తే, నీకు ఆ స్పర్శ కలిగితే దేవుని కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు, దేవునికి మహిమ చెల్లించు.